హలో అందరికీ వెల్కమ్ టు స్వాదిష్ట వంటలు. ఇవాళ మనం ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 2 స్పూన్లు పచ్చికారం వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని దీన్ని మొత్తాన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని జీడిపప్పు ముక్కలు వేసుకుని ఈ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇలా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు 6 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కోసుకొని వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అంటే చిటికెడు ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. కొంచెం కరివేపాకు వేసుకుని ఈ ఉల్లిపాయలు మొత్తాన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఇది మొత్తాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. అర స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనిద్దాము. చికెన్ ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా నీరు వస్తుంది. ఒకసారి బాగా కలుపుకుందాము. ఒకవేళ మీకు నీరు రాకపోతే కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోండి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ ఉడికిందో లేదో చూద్దాము. నాకు చికెన్ పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. హాఫ్ స్పూన్ గరం మసాలా, సన్నగా కోసి తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని కలుపుకుందాము. ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇది మనకి ఇంకా పొడి పొడిగా రావాలి అంటే 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ కోసం 1 స్పూను నెయ్యి వేసుకొని కలుపుకుందాము. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.